అందరికీ మరణాత ప్రభు నామమున శుభాలు. ప్రతి మనిషి జీవితంలో మార్పు ఒక విశేషమైన ఘట్టం. బైబిల్లో యాకోబు జీవితం మోసాల నుండి మార్పుకి, భయాల నుండి నమ్మకానికి తీసుకువెళ్ళిన గొప్ప ప్రయాణం. ఈ చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. రిఫ్కా తల్లి గర్భంలో 2 పిల్లలు పుట్టిన వేళ రెండవ వాడు మొదటివాడి మోచేతిని పట్టుకున్నాడు. అతడే యాకోబు. ఇది యాకోబు జీవిత లక్షణం, పట్టుదలతో ఉండడం. ఏసావు అలసిపోయి వచ్చాడు. యాకోబు వండిన చిక్కుడుకాయ కూర కోసం తన జన్మ హక్కును ఇచ్చేశాడు, అనగా తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. ఒక వంక యాకోబు చురుకుతనాన్ని చూపించగా, ఇంకొక వంక అతని లోపాలను కూడా బయటపెట్టింది. తల్లి రెప్పుగా ప్రణాళిక ప్రకారం యాకోబు తండ్రి ఇస్సాకు మోసం చేస్తాడు. ఏసావుగా నటించి ఆశీర్వాదం పొందాడు. కానీ ఈ మోసం అతని పారిపోయేలా చేసింది. అతని జీవితం పూర్తిగా మారిపోయే దిశకు తీసుకువెళ్ళింది. పారిపోతూ బేతేలు వద్ద నిద్రిస్తున్న యాకోబు దేవుని దర్శనం కలిగింది. పరలోకాన్ని తాకి మెట్లపై దేవుని దూతలు వెళ్తూ వస్తున్నారు. దేవుడు అతనితో నిబంధన చేశాడు. ఇది యాకోబు జీవితంలో మొదటి ఆధ్యాత్మిక మలుపు. లాబాను వెంట పనిచేస్తూ 14 సంవత్సరాలు గడిపాడు. ప్రేమ కోసం ఓర్పుతో పనిచేసిన అతడు రాహేలు అనే భార్యను పొందాడు. దేవుడు అతన్ని ధనవంతుడిగా చేశాడు. యాకోబు నది దగ్గర ఒక రాత్రి దేవుని దూతతో పోరాడాడు. పొరపాట్ల మనిషి దేవుని దయ కోసం గట్టిగా పోరాడాడు. దేవుడు అతని పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. చిన్ననాటి భయముతో అన్నను కలుసుకోవడానికి వెళ్తాడు. కానీ ఆశ్చర్యంగా ఏసావు గట్టిగా ప్రేమతో హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇది మన్నింపు యొక్క గొప్ప ఘట్టం. యాకోబు జీవితం మనకు నేర్పే విషయాలు. దేవుడు మోసగాలను కూడా మారుస్తాడు. మనం ఎంత తప్పులు చేసినా దేవుని దయ మన జీవితాన్ని మలుస్తుంది. మన ఆశ, మన మార్పు దేవునిలోనే ఉంది. మన మార్గాలు తప్పుడు అయినా దేవుని మార్గము నమ్మకమైనది. యాకోబు మారినట్టు మనము కూడా మారగలము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.